Yesterday we were considering how God wants to make all of us fruitful. నిన్నటి దినాన్ని మనలో ప్రతి ఒక్కరిని కూడా ఫలవంతులుగా చేసేది దేవుడు ఏ రీతిగా ఆశిస్తున్నాడో మనం చూస్తూ వచ్చాం. And we must believe that that is His will for us personally. వ్యక్తిగతంగా మన పక్షంగా అది దేవుని చిత్తము అని మనం విశ్వసించాలి. That for every one of us, everyone without exception, God wants us to be fruitful. మనలో ప్రతి ఒక్కరము ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా అందరం కూడా ఫలవంతులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. And I told you how He doesn't cut off any bad branch immediately. He waits a long time. నిన్నటి దినాన్ని చెప్తూ వచ్చాను, ఏదైనా చెడు ఫలాలు ఫలించేటువంటి కొమ్మను వెంటనే ఆయన నరికి పారవేయడు గాని కొన్ని దినాలు వేచి ఉంటాడు. There is no one in the universe who is as patient as God. దేవుని వలె ఓరిమి కలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో మరొక వ్యక్తి లేడు. If you want to know how much God loves us, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ఎరగాలంటే you can see how you get irritated with your children so quickly when they do something wrong. చూడండి, మన యొక్క పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే ఎంత త్వరితంగా మనం కోప్పడుతూ ఉంటామో గమనిస్తే. But God sees us do so many wrong things and He still does not give up on us. అయితే దేవుని మాటకు వస్తే మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నప్పుడు కూడా ఆయన చూస్తున్నాడు, వెంటనే ఆయన విడిచిపెట్టడం లేదు. He doesn't mean that He'll never give up at all. అంటే ఇంకెప్పుడు కూడా విడిచిపెట్టడులే అని కాదు గాని, but God waits a long time. దేవుడు చాలా కాలం ఓరిమితో వేచి ఉంటాడు. In the days of Noah, the Bible says God waited 120 years. నోవా దినాల్లో చూస్తే బైబిల్లో రాయబడింది కదా, 120 సంవత్సరాలు ఆయన వేచి ఉండినాడు. He waited and waited and waited for man to repent and change. When they didn't change, then only He destroyed them. మానవుడు పశ్చాత్తాపడి మారతాడని అనేక సంవత్సరాలు వేచి ఉన్నాడు. తీరా మానవుడు మారకపోయేసరికి ఆ తీర్పును పంపించాడు. And even when God took Abraham to the land of Canaan, అబ్రహామును కూడా కనాను దేశానికి ప్రభువు తీసుకెళ్లినప్పుడు God said, I can't give you this land of Canaan yet. ఇంకా ఈ యొక్క కనాను దేశాన్ని అప్పుడే ఇంకా నేను నీకు ఇవ్వలేదు. Because He said, the people here, their sin has not become full. ఎందుచేతనంటే ఇక్కడ ఈ ప్రజల యొక్క పాపం ఇంకా పరిపక్వం కాలేదు అన్నాడు. He said that in Genesis 15. ఆదికాండం 15వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. But He says it will take 400 years for these people's sin to become full. Then I will come and destroy them. ఈ ప్రజల యొక్క పాపం పరిపూర్ణమయ్యేదానికి పరిపక్వమయ్యేదానికి ఇంచుమించు 400 సంవత్సరాల కాలం పడుతుంది. తర్వాత ఈ భాగాన్ని నీకు ఇస్తాను అన్నాడు. So we find that God is very, very patient. మనం చూసేది ఏంటంటే దేవుడు ఎంతో సహనం కలిగిన వాడు. With Judas Iscariot, He waited 3.5 years. ఇస్కరియోతు యోధా జీవితంలో చూస్తే 3.5 సంవత్సరాలు తాను వేచి And with ఉన్నాడు. all of us, He's very, very patient. మనలో ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఎంతో ఓర్పు వహిస్తున్నాడు. The Bible says in 1 Corinthians 13 that love is patient. 1 కొరింథీ 13వ అధ్యాయంలో బైబిల్లో చదవగలం, ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును. When we love somebody greatly, we are patient. ఏ వ్యక్తినైనా మనం గాఢంగా మనం ప్రేమించినప్పుడు ఆ విషయాల్లో మనం ఎంతో ఓర్పు కలిగి ఉంటాం. That is the proof that God loves us more than any human being. ఏ మానవ మాతృడి కన్నా మిన్నగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే దానికి ఇదే తార్కాణం. If a person makes a few mistakes in an office, they sack him in the job. చూడండి, ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా పొరపాట్లు చేస్తే ఏదైనా వ్యక్తి ఆఫీసులో వెంటనే ఉద్యోగం నుంచి ఆ వ్యక్తిని తీసివేస్తారు. God is very patient. దేవుడు ఎంతో సహనం వహిస్తున్నాడు. And He tries many methods to try and change us. మనల్ని మార్పు చేసేదానికి అనేకమైన పద్ధతులు ఆయన వాడుతుంటాడు. And one of them is mentioned here in John 15. వాటిలో ఒకటి ఆ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూడగలం. John 15 and verse 2. యోహాను సువార్త 15:2. It says here in the last part that every branch that bears fruit, He prunes it that it may bear more fruit. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయును. So we learn from there one very important thing. ఈ భాగం నుంచి ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం నేర్చుకోగలం. That God is not happy with the little bit of fruit. మనం కలిగేటువంటి కొద్ది ఫలాన్ని బట్టి దేవుడు సంతోషించడం లేదు. You know, we are happy
if there's a little bit of fruit comes from our life. ఒకవేళ మన యొక్క జీవితాల్లోంచి స్వల్పమైన ఫలము వస్తే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. God uses you to bring one person to Christ. ఏదైనా దేవుడు ఒక్క వ్యక్తిని క్రీస్తు చెంతకు నడిపించేదానికి మనల్ని వాడుకుంటే We can become so happy that we don't need to do anything for the rest of our life. మనం ఎంతో సంతోషిస్తాం. ఇక నా జీవితానికి ఒక్కడో చాలులే అని అనుకుంటాం. That's good that some fruit came from your చాలా life. మంచిదే, నీ జీవితం నుంచి కొంత ఫలం వచ్చింది. But because we become happy with that little bit of fruit, nothing more comes from our life. ఆ కొద్దిపాటి ఫలాన్ని బట్టి మనం అధికంగా సంతోషిస్తూ ఉంటాం గనక ఎక్కువైన ఫలం మన జీవితంలోంచి ఇంకా బయలు వెళ్ళదు. I want you to see that God is not happy with just a little fruit. అయితే మీకు చెప్పేది ఏమిటంటే కొద్దిపాటి ఫలముతో దేవుడు He's సంతోషించడు. not happy with a branch from which one mango hangs. ఏదో ఒక పెద్ద కొమ్ము ఉంది, ఇక అది ఒక మామిడికాయ కాసింది అనుకోండి, దానిని బట్టి అంత సంతోషించం. He wants more. ఎక్కువ కావాలని కోరుతాం. And He wants a lot of fruit from your life and mine. నీ జీవితం నుంచి నా జీవితం నుంచి ఎక్కువైన ఫలాలు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. With earthly things, we must always be satisfied. భూ సంబంధమైన సంగతులతో ఎప్పుడు కూడా మనం తృప్తి చెందుతూ ఉండాలి. That's the mark of a godly man or woman. ఒక దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ పురుషులుగా He's always happy with whatever little God gives him of earthly things. ఈ భూ సంబంధమైనవి దేవుడు ఎంత అల్పమైన రీతిలో మనకిచ్చినా గానీ వాటితో మనం సంతృప్తి చెందాలి. That is the difference between a man of God and worldly people. లోకస్తునికి భక్తి కలిగిన వ్యక్తికి అదే భేదం. And you can find out very quickly whether your mind is worldly or your mind is godly. నీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉందా లేకపోతే దైవ సంబంధమైన వాటి మీద ఉందా తేలిక మనకు కనిపెట్టేది. If you're a worldly person, you're never satisfied with whatever worldly things, earthly things you have. లోకస్తుడు అయితే లోకము నీకు ఏమిచ్చినా గానీ ఎప్పుడూ కూడా నీలో తృప్తి ఉండదు. You think you'll be happy if you get a little more. నువ్వు అనుకుంటూ ఉంటావు ఇంకా కొంచెం దొరికితే ఇంకా తృప్తి వస్తుంది కదా అని. If a person is getting 5,000 rupees a month, he's still not happy. ఒకవేళ ఒక వ్యక్తికి నెలకు 5,000 రూపాయలు వస్తున్నప్పటికి కూడా He gets సంతోషించడు. 10,000, he won't be happy. 10,000 వచ్చేవాడికి కూడా సంతోషం ఉండదు. I say, even if he gets 100,000 rupees a month, he will not be happy. ఒకవేళ నీకు నెలకి 1,00,000 రూపాయలు ఇచ్చినా గానీ నీకు సంతోషం రాదు. Because it's a way of life. ఎందుచేతనంటే జీవిత విధానం ఆ రీతిగా ఉంది. If a person gets some more and he wants some more. ఏదైనా వ్యక్తి కొంత ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటాడు. Whereas a truly godly person obeys the word of God, which says, be content with such things as you have. అయితే నిజమైన భక్తి కలిగిన వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి లోబడే వ్యక్తి తనకున్న వాటితో సంతృప్తి చెందుతాడు. That means if God gives me a little అంటే దేవుడు నాకు of స్వల్పంగా earthly things, భూ సంబంధమైనవి I'm happy. నేను సంతోషంగా ఉంటా. And I say, Lord, if you want me to have more, you will give me more. నువ్వా ఇంకా నాకు ఎక్కువ అవసరమైతే నువ్వే ఇస్తావు కదా అంటాడు. But I'm not going to be unhappy and dissatisfied sitting here. నేనే మాత్రం కూడా సంతోషం లేకుండా అసంతృప్తితో ఇక్కడ కూర్చోను అని అంటాడు. It's when we are unhappy with what God has given us that we get into debt. చూడండి, దేవుడు మనకిచ్చినటువంటి వాటితో మనం సంతృప్తి చెందకుండా సంతోషం లేకుండా ఉంటే అప్పులు పాలైపోతాం. The amount of money you earn in your family is like a circle God has drawn around your life. నీవు నీ కుటుంబంలోనూ సంపాదించేటువంటి ఆ మొత్తం అంతా కూడా అది ఒక వలయం లాంటిది. నీ ఇంటి చుట్టూ కూడా దేవుడు దాన్ని ఒక వలయంగా పెడతాడు. Don't compare yourself with other people. ఏదో నిన్ను నువ్వు వేరే వారితో సరిపోల్చుకోకు. God has drawn a certain circle around your life. దేవుడు నీ జీవితం చుట్టూ ఒక వలయాకారంగా ఒక గీత గీశాడు. You'll be happy there. అక్కడే సంతోషంగా ఉండాలి. If you're not happy, you'll start borrowing to make the circle bigger. ఒకవేళ నీకు సంతోషం లేకపోతే ఏం చేస్తా ఉంటావంటే ఆ వలయాన్ని పెద్దదిగా చేసేదానికి అప్పులు చేస్తుంటావు. And that is a trap into which the devil catches a lot of people in our country. మన యొక్క దేశంలో అనేక మందిని ఇటువంటి ఉరిలోనికి సాతానుడు పడేస్తున్నాడు. Because once you try to increase the size of your circle, ఎప్పుడైతే నీ యొక్క వలయాన్ని విస్తరింపజేసుకోవాలని you కోరుతావో will never be happy. నువ్వెప్పుడు You'll సంతోషించలేవు. have to keep on borrowing. ఇంకా అప్పులు చేస్తూనే ఉంటావు. And once people start borrowing money, they never stop. అప్పులు చేసేవాడు ఎన్ని తిప్పలు వచ్చినా అప్పులు చేయటం మాండు. That's one of the things, if any of you are in debt, you must try to get rid of that debt as soon as possible. అందుచేతనే మీలో ఎవరికైనా ఏదైనా అప్పు ఉంటే వెంటనే అప్పు తీర్చే ప్రయత్నం చేయాలి. The Bible says in Romans 13 verse 8, రోమా 13:8 బైబిల్లో రాయబడింది కదా, owe nobody anything. ఎవరికి ఏ విషయంలో కూడా అచ్చి ఉండవద్దు. We must not be in debt to anybody. ఎవరికి కూడా ఏ విషయంలో అచ్చి ఉండకూడదు.
See, I'm 64 years old. In my whole life, I've never been in debt even for 1 rupee to anyone. నా వయసు మాటకు వస్తే 64 సంవత్సరాలు నాకు. అయితే నా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర 1 రూపాయి నేను అప్పు తీసుకోలేదు. That's not because I was always a rich man. అంటే ఎప్పుడు కూడా నాకు కావాల్సినంత డబ్బు ఉందని కాదు. ఆ రీతి When I was working in the Navy, I earned a very big salary, and of course my circle was very big. ఆ దినాల్లో నేను నేవీలో పనిచేసేటప్పుడు నౌకాదళంలో చాలా ఎక్కువ జీతం వచ్చేది. అప్పుడు నా చుట్టూ దేవుడు గీసిన వలయం చాలా పెద్దగా ఉండేది. When the Lord called me to leave my job, దేవుడు నా యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఆ suddenly my circle became very small. అకస్మాత్తుగా నా వలయము చాలా చిన్నదైపోయింది. My circle became about 10% of what I was earning before. ఇంతకు ముందు నెలకు 100 రూపాయలు వస్తే ఈ సేవకు వచ్చిన తర్వాత నెలకు 10 రూపాయలు అయిపోయింది. Because I was now trusting the Lord for my needs. ఎందుచేతంటే నా అక్కర్ల నిమిత్తమై నేను ప్రభువు మీద ఆధారపడేవాడిని. I never told anybody my needs. నా అక్కర్లు ఎవరికి చెప్పేవాడిని కాదు. And I'd spend most of my time in the poor village churches. ఎప్పుడు ఎక్కువ కాలం ఎంతో పేదరికంతో నిండిన గ్రామ సంఘాల్లో గడిపేవాడిని. I got very little. నాకు చాలా స్వల్పంగా ఉండేది. Even when I got married, my wife and I struggled with very little. నాకు వివాహం అయిపోయిన తర్వాత కూడా నా భార్య నేను అతి స్వల్పమైన ధనంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. We decided when we had so little, we will never get into debt. మేము తీర్మానించుకున్నది ఏంటంటే ఎంత అల్పంగా ఉన్నప్పటికీ కూడా అప్పులు చేయకూడదు. And then little by little, as God tested us, He increased our circle. కొంచెం కొంచెంగా ప్రభువు మమ్మల్ని పరీక్షించిన తర్వాత మా వలయాన్ని విస్తరింపజేస్తూ వచ్చాడు. It's very easy to say I'm not in debt when you have much. చూడండి, నీ దగ్గర విస్తారమైన డబ్బు ఉంటే నాకు అప్పులు లేవులే అని చెప్పడం తేలికే. But the test is when you have little, whether you're satisfied with that. అయితే నీ దగ్గర కొంచెమే డబ్బులు ఉన్నప్పుడు దానితో నువ్వు తృప్తి పొందుతున్నప్పుడు ఆ రీతిగా చెప్పడం కష్టం. So in earthly things, we must always be satisfied with what we have. భూ సంబంధమైన సంగతుల విషయంలో నీ దగ్గర ఏదైతే ఉందో దానితో సంతృప్తి చెందు. Never compare yourself with anybody else. ఎప్పుడు కూడా వేరే వారితో భూ సంబంధమైన విషయాల్లో సరిపోల్చు. Don't wish that you have something somebody else has. ఏదో వేరే వారికి ఉన్నది అది నాకుంటే ఎంత బాగుండును అని ఎప్పుడు అనుకోకు. You see somebody else having something, don't say, oh, I want to have that. వేరే వారికి ఏదో ఉండటం నువ్వు చూచావు, నాకు కూడా ఉంటే బాగుండును కదా అని అనుకో. If God wants you to have it, one day He'll give it to you. నీకు నిజంగా అది అవసరమైతే దేవుడు నీకు ఇవ్వాలని కోరితే ఏదో ఒక దినాన్ని ఇస్తాడు. Be happy with what God gives you. దేవుడు నీకు ఏది ఇస్తాడో దానితో తృప్తి చెందు. But when it comes to spiritual things, అయితే ఆత్మీయ విషయాల మాటకు we must never be satisfied with what we have. మనం ఏవైతే కలిగి ఉన్నామో వాటితో ఎప్పుడూ తృప్తి చెందకూడదు. You see this difference? చూడండి తేడా. With earthly things, always satisfied with what we have. భూ సంబంధమైన విషయాల్లో అయితే మనకి ఏదైతే ఉందో ఎప్పుడూ దానితో తృప్తి చెందాలి. Spiritual things, never satisfied with what we have received. ఆత్మీయ విషయాల మాటకు వస్తే మనకున్న దానితో తృప్తి చెందకూడదు. That's the mark of a godly person. భక్తి గల వ్యక్తి యొక్క గుర్తది. He's always satisfied with earthly things, what he has, and never satisfied with his spiritual growth. భూ సంబంధమైనటువంటి సంగతులు ఏమైతే ఉంటాయో వాటితో ఎప్పుడు సంతృప్తి చెందుతాడు. ఆత్మీయతల విషయంలో మాత్రం ఎప్పుడు తృప్తి చెందడు. But a worldly person is the exact opposite. అయితే లోకస్తుడైతే దీనికి పరిపూర్ణంగా వ్యతిరేకంగా ఉంటాడు. He is satisfied even with very little spirituality. ఆత్మీయంగా కొంచెం స్థితిలో ఉన్నా గానీ ఇది చాలులే నాకు అంటాడు. Many believers are just happy with, oh, now my sins are forgiven, I'll go to heaven. That's enough for me. అనేక మంది విశ్వాసులు నా పాపాలు క్షమించబడ్డాయి, పరలోకానికి నేరుగా వెళ్ళిపోతా, ఇక చాలులే అంటారు. They're so happy with just that. అదుంటే చాలు రక్షణ అనుకుంటారు. God has got so much more for them. దేవుడు వారి పక్షంగా ఇంకా ఎక్కువ కలిగి ఉన్నాడు. God wants to bring much fruit in their life. వారి జీవితాల్లో విస్తారమైన ఫలం ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. He wants them to overcome all their sinful habits. వారి యొక్క పాప అలవాట్లన్నీ వారు జయించాలని దేవుడు కోరుతున్నాడు. He wants them to be like a burning light for Him. వారు ప్రకాశించే దీపంగా ఆయన నిమిత్తం ఉండాలని కోరుతున్నాడు. He wants to make us brighter and brighter. మనల్ని మరింత ప్రకాశవంతులుగా చేయాలని ఆయన కోరుతున్నాడు. He wants to use us more and more to bless other people. వేరే వారికి ఆశీర్వాదకరంగా ఉండేదానికి మనల్ని మరింతగా వాడుకోవాలని ఆయన కోరుతున్నాడు. See Proverbs 4 and verse 18. సామెతలు 4:18. Here it tells us what God desires the path of the righteous should be like. నీతిమంతుని యొక్క మార్గం ఏ రీతిగా ఉండాలా అని దేవుని కోరుతున్నాడో ఇక్కడ చూడగలం. When you accept Christ as your savior, you become a righteous person. యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు నీతిమంతుడిగా మారుతున్నావు. Because the righteousness of Christ covers you like a dress. ఎందుచేతనంటే క్రీస్తు వారి యొక్క నీతి నిన్ను ఒక అంగీ కప్పినట్టుగా కప్పుతుంది. And so
In God's eyes, you're righteous. దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడివి. But underneath that dress, you haven't become like Jesus fully yet. అయితే ఆ అంగీ క్రింద చూస్తే ఇంకా యేసుక్రీస్తు వారి వలె సంపూర్తిగా నువ్వు మారలేదు. And that is what God wants to make more and more like Christ. దేవుడు ఆ భాగాన్ని మరింత క్రీస్తు సారూప్యతలోనికి మార్చాలని కోరుతున్నాడు. And here is the path God has planned for your life. నీ జీవితం పక్షంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఇది. See, there are many people who say, oh, I find it very difficult to find God's plan for my life. అనేక మంది చెప్తుంటారు కదా, నా జీవితం పక్షంగా దేవుని చిత్తము సంకల్పం కనుక్కోవడం నాకు చాలా కష్టమైపోతుందండి అంటారు. Yeah, there may be many areas where you may not know whom to marry, which job to take. బహుశా చాలా రంగాలు ఉండొచ్చు, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ ఉద్యోగంలో ప్రవేశించాలి, ఇట్లాంటివి. But there's one area where God's plan is very clear. అయితే ఒక వలయం ఉన్నది, ఒక రంగం ఉన్నది, దేవుని చిత్తము స్పష్టంగా ఉంది. Here in Proverbs 4:18. 4:18 God's will for you is that your path should become brighter, 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 brighter till the day Jesus comes. సోవాని యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి దినం వరకు కూడా నీ మార్గము అంతకంతకు తేజరిల్లాలి, ప్రకాశించాలని దేవుని వాంఛ. Tomorrow should be brighter than today. నేటి దినం కన్నా రేపటి దినం మరింత ప్రకాశవంతం అవ్వాలి. Today should be brighter than yesterday. నిన్నటి కన్నా ఈ రోజు ఇంకా ప్రకాశంగా ఉండాలి. Next year should be brighter than this year. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కన్నా ప్రకాశమానంగా ఉండాలి. That's God's will. అది దేవుని చిత్తం. It should never become less. అది ఎప్పుడు కూడా తగ్గకూడదు. That means God never wants any of his children to backslide. దాని భావం ఏంటంటే తన పిల్లలు ఎవరు కూడా వెనక్కి జారిపోకూడదని దేవుని యొక్క కోరిక. And it's pictured here like the sun rising in the sky. ఇక్కడ చూస్తే సూర్యుడు ఉదయించేటువంటి దృశ్యం ఇక్కడ ఉంది. You see how the sun rises? చూడండి, సూర్యుడు ఏ రీతిగా ఉదయిస్తాడో అలా పైకి ప్రకాశిస్తూ వస్తాడు. It doesn't go back anytime. ఎప్పుడు కూడా వెనకపోడు. Goes up and the day becomes brighter and brighter and brighter. ఎప్పుడు కూడా పైకి వస్తూ ఉంటాడు. ఆ దినం చూస్తే అది when the sun rises, that is like being born again. సూర్యుడు ఉదయిస్తున్నాడంటే అది తిరిగి జన్మించిన దాంతో సరిపోతుంది. Jesus has come into our heart. యేసుక్రీస్తు వారు మన హృదయంలోకి వచ్చాడు. The darkness is gone. The darkness has gone. ఇప్పుడైతే ఆ చీకటి అంతా కూడా అంతరించిపోయింది. And then from that time, the midday position is when Christ comes again. ఆనాటి నుంచి కూడా మిట్ట మధ్యాహ్నం ఏంటంటే క్రీస్తు వారు తిరిగి వచ్చే సమయం. So from sunrise to the midday position must be our life. కాబట్టి సూర్యోదయం మొదలుకొని మిట్ట మధ్యాహ్నం వరకు కూడా మనం ఎదిగే ఆ స్థితిలో ఉండాలి. That's what this verse says. ఈ వచనంలో అదే ఉంది. Brighter and brighter. మరింత ప్రకాశవంతంగా, more and more fruitfulness, మరింతగా ఫలవంతులుగా ఉండుట. In Psalm 92 it says, even when you become a very old man, God wants you to be fruitful. 92వ కీర్తనలో చూస్తే నువ్వు వృద్ధుడు అయిపోయినా గానీ అక్కడ ఫలవంతంగా ఉంటావు. God never wants you to stop being fruitful. దేవుడు ఎప్పుడు కూడా నీ ఫలాన్ని ఆపాలని కోరటం లేదు. Till the end of your life, if you live to be 90 years old, and you must be fruitful even when you're 90 years old. నువ్వు 90 ఏళ్ల ప్రాయం వచ్చినా 90 ఏళ్ల వరకు కూడా ఫలవంతుడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. See Psalm 92 verse 12 to 14. 12 to 14. 12 నుంచి 14 వరకు చదువుతున్నాను, గమనించండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుతుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. Yeah, so it says here that they're going to yield fruit even when they are very old. వారు ముసలితనములో కూడా వారు ఫలాలు ఫలిస్తారనుంది. See, in God's work, service, there is no retirement. చూడండి, దేవుని యొక్క పనిలో, దేవుని సేవలో పదవీ విరమణ అనేటువంటిది లేదు. There is no such thing as saying, oh, I am an old man now, I can't do anything for the Lord. నేను ముసలోడిని అయిపోయాను కదా, ప్రభు నిమిత్తం నేను ఇంకేమీ చేయలేను అనే స్థితి లేనేలేదు. There is no retirement age in God's work. ఇంకా నేను తప్పుకుంటాను అనేది లేదు. It's just going to be more and more bright and more bright, even if you live to be 100 years old. బహుశా 100 ఏళ్లు జీవించవలసి వచ్చిన దినాలు గడిచే కొద్దీ మరింత ప్రకాశవంతంగా ఫలవంతంగా జీవితం. But you must long for that. దాని నిమిత్తం కోరుకోవాలి. And you must be satisfied with what God gives you materially, but always longing for more spiritually. భూ సంబంధమైన వాటిలో దేవుడు ఏదైతే ఇస్తాడో వాటితో తృప్తి చెందు, ఆత్మీయ విషయాల్లో ఇంకా ఎక్కువగా కోరుకో. I want to ask all of you a question. మనందరినీ కూడా ఒక ప్రశ్న వేయాలని కోరుతున్నాను. Are you satisfied with your present spiritual level? నా ప్రస్తుత ఆత్మీయ స్థితి చాలా బాగుంది, ఇంత చాలులే అని అనుకుంటున్నావా? Are you happy with the way God is using you and say, oh, I'm quite happy with what God is doing? దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఆయన వాడుకుంటున్న పద్ధతి చూస్తే ఇంక చాలులే అనే తృప్తి నీలో వచ్చిందా?
See, I've been a believer for 44 years. 44 సంవత్సరాలుగా నేను But విశ్వాసిగా ఉన్నా. I tell you, I'm not at all happy with my spiritual growth. మీతో చెప్తున్నాను కదా, నా ఆత్మీయ ఎదుగుదలను బట్టి నాకు ఏమాత్రం I say, Lord, I've got a long way to go to become like you. నేను ప్రభువైన యేసుక్రీస్తు వలె మారేదానికి నేను ఇంకా ఎక్కువగా నేను పని చేయాలి. Every day I long to become more and more like Jesus Christ. దినాలు గడిచే కొద్దీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యతలోనికి మారే ఆశ నాలో ఉంది. I want my speech and my thoughts to become more like Jesus today than yesterday. నిన్నటి కన్నా ఈ రోజు నా మాటలు, నా తలంపులు యేసుక్రీస్తు వారివిగా ఉండాలని ఆశ ఉంది. I want to look at people more like the way Jesus looks at them. యేసుక్రీస్తు వారు ప్రజలను చూసినప్పుడు ఏ రీతిగా చూచాడో అటువంటి చూపు నాకు కావాలని ఆశ ఉంది. I want to look at the world and its need like God looks at it. దేవుడు ఆ లోకాన్ని చూచి దాని యొక్క అక్కర ఇదంతా చూచిన రీతిగా ప్రభువు చూసినట్టుగా చూడాలని ఆశ ఉంది. I'm not happy with what the Lord has done in my life. నా జీవితంలో ప్రభు ఏం చేశాడో దాన్ని బట్టి సంతోషం లేదు. I'm not satisfied with what the Lord has done through my life also. నా జీవితం ద్వారా కూడా ప్రభు ఏమైతే చేస్తూ వచ్చాడో దానిని బట్టి కూడా తృప్తి లేదు. I feel I've done so little for the Lord. నేను అనుకుంటాను కదా, ప్రభు నిమిత్తం బహు తక్కువ చేశాను. I want to do more. ఇంకా ఎక్కువ చేయాలి. I want to be more anointed next year than I was this year. ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ప్రభు నిమిత్తం మరెక్కువగా చేయాలి. Because that's what Proverbs 4:18 says. 4:18 సామెతలు చెప్పేది అదే. I cannot understand how any godly person can be satisfied with his spiritual growth or his fruitfulness. తన యొక్క ఆత్మీయ ఎదుగుదలను బట్టి, తన యొక్క ఫలవంతమైన జీవితాన్ని బట్టి ఏ ఆత్మీయుడు కూడా ఎప్పుడూ తృప్తి చెందకూడదు. And if you are an elder or a shepherd in a church, ఒకవేళ ఏదైనా సంఘంలో నువ్వు పెద్దవు కావచ్చు, లేకపోతే కాపురు కావచ్చు, are you happy with your church condition? నీ యొక్క సంఘ పరిస్థితి చూసి సంతోషమైపోతుందా? I am not happy. నాకు సంతోషం. I'm not happy with the 30-40 churches God has given me responsibility for. దేవుడు నాకు 30-40 సంఘాల్లో బాధ్యత ఇచ్చాడు, దాన్ని బట్టి సంతోషం లేదు. I am not happy with any one of them. వారిలో ఏ ఒక్కరిని బట్టి సంతోషం I లేదు. thank God for what He's done. ఆయన ఏం చేశాడో దాన్ని But బట్టి I said we've got a long way to go to be the type of church God wants us to be. అయితే ఎటువంటి సంఘముగా దేవుడు ఉండాలని మనల్ని కోరుతున్నాడో అది చేరుకునే దానికి ఇంకా చాలా కాలం పడుతుంది. So that's how it must be. ఆ రీతిగా ఉండాలి మనం. And when you hunger and thirst like that, ఆ రీతి అయినటువంటి ఆకలి దప్పులు నీలో ఉంటే, there's a wonderful promise in the Bible. బైబిల్లో అద్భుతమైన వాగ్దానం ఉన్నది. Jesus said in Matthew chapter 5 and verse 6, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనములో యేసుక్రీస్తు వారు అన్నారు, here it's also speaking about righteousness like we read in Proverbs 4:18. సామెతలు 4:18లో మనం చూసినట్టుగా ఇక్కడ కూడా నీతి గురించే మాట్లాడబడింది. There it speaks about the path of righteousness. అక్కడ నీతిమంతుల యొక్క మార్గం గురించి It రాయబడింది. gets brighter and brighter and brighter and brighter. అది వేకువ చుక్క అంటే అది మరింత ప్రకాశవంతంగా But మారుతుందని. there it doesn't tell us how we can progress on this path. అయితే ఏ రీతిగా ఈ మార్గంలో ముందంజ వేయగలమో అక్కడ రాయబడలేదు. It only says this is how it should be. ఈ రీతిగా వెళ్ళాలి అని చెప్పేసి రాయబడింది అంతే. But if you want to know how to progress on this path, ఈ యొక్క మార్గంలో ఏ రీతిగా ముందుకు సాగాలో నువ్వు వెరగాలంటే that you have to read in Matthew 5:6. మత్తయి 5:6లో చదవాలి. Blessed are those who hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. They shall be filled. వారు తృప్తి They shall be పరచబడుదురు. satisfied. వారు తృప్తి పొందుతారు. See, here's a promise. ఇక్కడ ఓ వాగ్దానం ఉంది. If you are hungering and thirsting for more, నీవు ఎక్కువైన వాటి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగి ఉంటే, you know, hunger and thirst is a word related to food and drink. చూడండి, ఆకలి దప్పిక అనేటువంటిది ఆహారానికి పానీయానికి సంబంధించిన మాట. Can you remember any day in your life when you were not hungry or not thirsty? చూడండి, నీ జీవితంలో ఎప్పుడైనా ఫలానా దినాన్ని నాకు అసలు ఆకలి లేదు, దప్పిక లేదనే దినం ఏదైనా ఉందా? Even when you're fasting, you're hungry. ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా ఆకలి ఇంకో మోతాదులో ఎక్కువ ఉంటుంది. Yes. అవును, We are always hungry. మనం ఎప్పుడు కూడా ఆకలి. And just because you ate yesterday, that doesn't mean you're not hungry today. నిన్నటి దినాన్ని బాగా తిన్నావు కనుక ఈ రోజు ఆకలి ఇది అనేది ఏమైనా ఉందా? God has made our body in such a way we are always hungry. దేవుడు మన యొక్క శరీరాన్ని ఆ రీతిగా రూపించాడు, ఎప్పుడు కూడా ఆకలి ఉంటుంది. But you know, there are some people who are not hungry. మీకు తెలుసు కదా, కొంతమందికి ఎప్పుడు ఆకలి వేయదు. They go to a doctor. డాక్టర్ దగ్గరికి వెళ్తారు. Doctor says, Doctor, I don't feel hungry. అయ్యా డాక్టర్ గారు, ఎప్పుడు ఆకలి వేయటం లేదు సార్ అంటారు. Oh, that's serious. ఆకలి వేయటం లేదా, చాలా They take తీవ్రమే అంటాడు. a scan and X-ray. నిన్నంతా కూడా పరీక్షిస్తాడు, ఆయా ఎక్స్రేలు తీస్తాడు. The doctor says you got cancer in your stomach. That's why you're not hungry. డాక్టర్ గారు అంటాడు కదా, నీ పొట్టలో క్యాన్సర్ ఉంది, అందుచేత నీకు ఆకలి వేయటం లేదు. Do you want that? అది కావాలని కోరుకుంటున్నావా? You'll never be hungry. ఎప్పుడు ఆకలి ఉండదు. You don't want any food. నీకు అసలు అన్నం ఎక్కర్లేదు. If you
It's due to cancer. ఆ లోపలుండే జబ్బు క్యాన్సర్ ను బట్టి. All healthy people are hungry. ఆరోగ్యకరమైన వ్యక్తులందరికీ ఆకలి వేస్తుంది. And all healthy people are thirsty. ఆరోగ్యకరమైన వ్యక్తులందరికీ కూడా దప్పిక ఉంటుంది. We get thirsty so quickly, like right now. చూడండి, ఇప్పుడే ఎంతో దాహం అనిపిస్తుంది, వెంటనే తాగుతాం. That's how we are. ఈ రీతిగా మనం ఉన్నాం. And if you're not hungry and thirsty for righteousness, you are sick. ఆత్మీయంగా అంటే నీతి కొరకు ఆకలి దప్పులు లేకపోతే నువ్వు రోగగ్రస్తుడివే. It's spiritual cancer. ఇది ఆత్మీయ క్యాన్సర్. అది A healthy believer will always be hungering and thirsting for righteousness. ఆరోగ్యవంతమైనటువంటి విశ్వాసి ఎప్పుడూ కూడా నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉంటాడు. Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. Take this matter of getting angry. చూడండి, కోపం వచ్చే సంగతి తీసుకుందాం. Do you believe it's God's will for you to get angry? నువ్వు కోపపడటం అనేటువంటిది దేవుని చిత్తమా? Yes or no? అవునా కదా? No. కాదు. You're very quiet, but the answer is no. చూడండి, మీరు చాలా మౌనంగా ఉన్నారు కనుక సరే కాదనే అనుకుంటాం. It is not God's will for us to be angry. మనం కోపపడేటువంటిది దేవుని చిత్తం కాదు. We must be angry against sin, of course. అనుమానం లేదు, పాపాన్ని బట్టి But కోపగించాలి. we must not be angry with people. ప్రజల మీద కోపపడకూడదు. And yet, so often, we are angry with people in our own home. అనేక సార్లు మన యొక్క స్వంత ఇంటిలో ఉన్న ప్రజల మీదే కోపడుతుంటాం. And we are angry with our neighbors. ఇరుగు పొరుగు వారితో కోపాలుంటాయి. We're angry with other believers in the church. సంఘంలో వేరే విశ్వాసులతో మూతుముడుచు We are తిరుగుతుంటాం. angry with the elders. పెద్దలతో కోపం ఉంటుంది. We travel in a train or a bus, we get angry there. అక్కడ మన దగ్గర రైల్లోనో లేకపోతే బస్సులోనో వెళ్ళేటప్పుడు అక్కడ కూడా కోపం The వచ్చేస్తుంది. world is full of angry people. లోకం నిండా కూడా కోపిష్టుల మహిమిది. On the roads, people are angry. ఇలా రోడ్డు మీద వెళ్తుంటే కోపిష్టులే. Somebody cuts in front of them, they get angry with that person. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి అకస్మాత్తుగా వారి ముందు వారి బండిని ఎలా తిప్పాడంటే వెనకాల నడిపేవాడు కోపం. And in the midst of such an evil world, God has placed us. ఇటువంటి దుష్టలోకం మధ్యలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. And you know what He's told us? ఆయన ఏమన్నాడు తెలుసా? See Ephesians 4. ఎఫెసీ 4 Ephesians chapter 4 and verse 31. 31. Ephesians chapter 4 verse 31, it says, let all bitterness and wrath and anger and clamor and slander be put away from you along with all malice. ఎఫెసీ 4:31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. We have to put away certain things. కొన్ని సంగతులు మనం విసర్జించాలి. What have we got to put away? ఏం విసర్జించాలి? Many things. అనేకమైన ఉన్నాయి. But in the middle it says here, second and third, wrath and anger. చూడండి, మధ్యలో 2-3 మాటలు చూస్తే కోపము, క్రోధము. How much of your anger must you put away? చూడండి, ఎంతటి కోపాన్ని మనం తీసివేయాలి? All. మొత్తం. Now if you haven't done that, ఒకవేళ ఆ పని మీరు చేసి ఉండకపోతే you haven't obeyed the scripture. ఇంకా లేఖనానికి మీరు లోబడలేదు. But I find most believers I have met in the world are angry and they are satisfied. చూడండి, అనేక మంది విశ్వాసులను ప్రపంచ వ్యాప్తంగా కలుసుకున్నాను. వాళ్ళు కోపడుతూ ఉంటారు, కానీ మేము తృప్తి చెందామంటారు. Even so-called servants of God and preachers, అనేక మంది దైవ సేవకులు, అనేక మంది బోధకులు సైతం they get angry. వారి కోపం వచ్చేస్తుంది. Something doesn't go the way they want it to go and they get angry. వారు చేయాలన్న రీతిలో సంగతులు జరగకపోతే వారి కోపం వచ్చేస్తుంది. That's not the fruit of the Holy Spirit, that's the fruit of the devil. అది పరిశుద్ధాత్ముని యొక్క ఫలము కాదు, అది సాతాను ఫలం. And Bible says, get rid of it completely. బైబిల్లో రాయబడింది, దానిని పరిపూర్ణంగా విసర్జించు. That is the path of righteousness, అది నీతి మార్గం. where anger gradually disappears from our life. కోపము క్రమేపీ మన జీవితాల్లోంచి అంతరించిపోవాలి. And if it has not disappeared from your life, I'll tell you very simply the reason. నేను చాలా సామాన్యమైన కారణం చెప్తూ ఉన్నాను. ఒకవేళ కోపం నీ జీవితం నుంచి పోతా లేదంటే You are not hungering and thirsting for righteousness. నీతి నిమిత్తం నీకు ఆకలి దప్పులు లేవు, అదొకటే కారణం. You are satisfied with your defeated life. ఓడిపోయిన జీవితంతో ఇలా చాలే అనుకుంటున్నావు. I had a lot of anger in my life, నా జీవితంలో నాకెంతో కోపం ఉండేది. but I saw this verse నేను ఈ వచనం చదివా. and I said, Lord, you have to bring me to a place where I'll never get angry with anyone. ప్రభువా, ఎవరితో కూడా ఎప్పుడూ కోపం ప్రదర్శించనటువంటి చోటికి, స్థాయికి నువ్వు నన్ను తీసుకురాని ప్రార్థించు. You have to bring me to a place where I'll never raise my voice at my wife even once in a year. సంవత్సరానికి ఒక్కసారి కూడా నా భార్య మీద
కోపపడి మాట్లాడనటువంటి స్థితికి నన్ను తీసుకురా. Because that is your will. అది నీ చిత్తం. And I'm hungering and thirsting for it. దాని నిమిత్తం నేను కోరుకుంటూ వచ్చే ఆకలితో. I'm not praying you should give me more money. నాకు డబ్బులు ఎక్కువ అని చెప్పేసి ప్రార్థించడం I లేదు. never prayed God should give me a house or a better house or any such thing. దేవుడు ఒక ఇల్లు ఇమ్మని గాని శ్రేష్టమైన ఇల్లు ఇమ్మని గాని ఎప్పుడు ప్రార్థించలేదు. I've never prayed for a vehicle. నేను ఎప్పుడు కూడా ఒక కారు కావాలని ప్రార్థించలేదు. God has given me so many things without my asking. నేను అడగకుండానే దేవుడు ఎన్నెన్నో ఇచ్చాడు. But God is my witness. I never once asked God for a house or a vehicle. చూడండి, దేవుడే నాకు సాక్షి. ఎప్పుడు కూడా ఒక ఇంటి గురించి గాని డబ్బు కార్ల గురించి అడగలేదు. But I have prayed hundreds of times that God will make me more spiritual. అయితే వందలాది సార్లు ప్రార్థించా, ప్రభువా నన్ను ఆత్మీయుడిగా మార్చు. I have prayed hundreds of times that God would anoint me more. చూడండి, నేను వందలాది పర్యాలు ప్రార్థించా, And దేవుడు fill me with the Holy Spirit. పరిశుద్ధాత్మ నిమిత్తం. And deliver me from anger 100%. ఆ కోపం నుంచి 100% నన్ను విడిపించని ప్రార్థించా. Father, ఓ దేవా తండ్రి, please don't born again. ఆరంభ దినాల్లో అంటే తిరిగి జన్మించినప్పుడు We're like a 0-watt bulb. మనం ఆ 0 వాట్ బల్బు లాగా ఉంటాం. అంటే మినుకు You మినుకు know, అంటాం. it's like a night lamp. అది రాత్రి అదే మినుకు మినుకు There's a light there, but it's a very little light. అక్కడ తీరా చూస్తే దీపం ఉంది కానీ ప్రకాశం ఉండదు. And then as we grow spiritually, ఆత్మీయంగా it ఎదుగుతుంటే becomes 25 watts, అది 25 కొంచెం వెలుగుద్ది, 40 watts, 40, 60 watts, 60 watts, 100 watts, 100, 1000 watts, 1000 వాట్లు, 2000 watts. 2000 వాట్లు. It gets brighter and brighter and brighter and brighter. అది అలాగా ప్రకాశం పెరుగుతుంటుంది. That's how it should be. ఆ రీతిగా ఉండాలి. That the light from our life becomes more and more and more and more and more as we grow in the Lord. ప్రభువునందు మనం ఎదుగుతూ ఉంటుండగా మన యొక్క ప్రకాశం దినాభివృద్ధి చెందుతుండాలి. And if everybody in a church becomes like that, ఒకవేళ సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా ఆ రీతిగా మారుతుంటే, that church is going to be a very powerful witness for Jesus Christ in that village or town. అటువంటి సంఘము ఆ పట్టణంలో గాని ఆ గ్రామంలో గాని ప్రభువు నిమిత్తమే శక్తివంతమైన సాక్షిగా ఉంటుంది. We've been in a church in Bangalore for about 28 years. ఇంచుమించు 28 సంవత్సరాల నుంచి బెంగళూరు సంఘంలో ఉంటున్నాం. And in the beginning, so many people criticized us for many things. ఆరంభంలో అనేకమైన సంగతులను బట్టి ఎంతో మంది మమ్మల్ని They విమర్శించారు. said we have got false doctrine and so many things, false things they used to say about us. తప్పుడు బోధలు అన్నారు, రకరకాల నిందలు వేశారు. I know why, because the devil was angry with us. నా కారణం తెలిసి ఎందుకు చేద్దంటే సాతానుడు మమ్మల్ని ఓర్చుకోలేకపోయాడు. But over a period of time, అయితే దినాలు గడిచిన తర్వాత many people have come to see one thing, అనేక మంది ఒక సంగతి చూడటం ఆరంభించారు. that our life's testimony is good. మా జీవిత సాక్ష్యాలు బాగా ఉండటం చూశారు. That our children behave well in the school compared to other children. వేరే పిల్లల కన్నా సంఘానికి వచ్చే వారి యొక్క పిల్లలు వారి యొక్క పాఠశాలల్లో చక్కగా That our ప్రవర్తించేవారు. children don't fight like other children. వేరే పిల్లల వలె మా పిల్లలు కొట్లాడేవారు That కాదు. our children don't cheat in the examination like other children. వేరే పిల్లల వలె మా పిల్లలు పరీక్షల్లో మోసయుక్తమైన అలవాట్లు ఉండేవి కాదు. That we don't fight with our relatives. బంధువులతో మేము కొట్లాడేవాళ్ళం కాదు. And that becomes gradually, over a period of time, people begin to see there's something here. దినాలు గడిచే కొద్దీ ప్రజలు ఎక్కడేదో ప్రత్యేకత ఉంది అని చూశారు. That is the will of God. అది దేవుని చిత్తం. And that is the testimony you must have in your village, in your town. నీ గ్రామంలో నీ పట్టణంలో అటువంటి సాక్ష్యం నీవు కలిగి That ఉండాలి. your children are not like the other children. నీ పిల్లలు వేరే వారి పిల్లలా ఉండకూడదు. That your children will not cheat in their examination. మీ పిల్లలు పరీక్షల్లో మోసపూరితంగా ఉండకూడదు. That your children will not go and fight with other మీ children. పిల్లలు వేరే పిల్లలతో పోట్లాడకూడదు. And if they do fight, you'll go and apologize. ఒకవేళ పోట్లాడుంటే వెళ్లి క్షమాపణ చెప్పుకోవాలి. No, children can sometimes be foolish. ఎందుకంటే పిల్లలు కొన్నిసార్లు తెలియకో తెలుసో అబుద్ధికరమైన I పనులు remember చేస్తారు. when one of my boys was about 5 or 6 years old. నాకు తెలుసు మా అబ్బాయి ఒకసారి 5-6 సంవత్సరాల్లో He was ఉన్నప్పుడు playing with one of the neighbor's children. ఆ పక్కింటి వారితో ఆడుతూ వచ్చాడు. Some game they were playing and they had some argument ఏదో ఆట ఆడుతున్నారు, వారికి ఒక వాదన వచ్చింది. and they hit each other. ఒకరినొకరు కొట్లాడుకున్నారు. I called him back నేను వెనక్కి పిలిచాను. and I said, "Did you hit him?" నీవు కొట్టావా అన్న. He said, "Yes." కొట్టాను బానే But అన్నాడు. he said he hit me also. But he also hit me. అంటే ఆయన కూడా కొట్టాడు కదా మరి అన్నాడు. So I said, "Okay, let us go to his house and నేను అన్నాను సరే వాళ్ళ ఇంటికి వెళ్దాం. apologize for fighting." ఆ కొట్లాటను బట్టి క్షమాపణ నేను అడిగా. So my son said, "What about him? He's also got to apologize to me." అయితే వెంటనే అన్నాడు కదా, సరే నేను చెప్తాను, వాడు మాట ఏంటి మరి వాడు చెప్పొద్దా అన్నాడు. I said, "No, నేను మరి చెప్పకపోయినా పర్వాలేదు, he's an unbeliever. తాను అవిశ్వాసి. We are children of God. మనం దేవుని పిల్లలమే. When we do something wrong, we ask forgiveness. మనం ఏదైనా పొరపాటు చేస్తే క్షమాపణ కోరుకుంటాం. We don't wait for them to ask forgiveness. వారేదో వచ్చి క్షమాపణ అడుగుతారని వేచి ఉండం. So I took my little boy to that house. అందుచేత నేను నా చిన్న పిల్లవాడిని నా ఇంటికి తీసుకువెళ్ళా. And I told him, "Now
please say sorry నేను అన్నాను, వెళ్ళి అయ్యా నన్ను క్షమించా అని అడిగాను, and shake hands. వెళ్ళి చేతులు కలుపన్నా. He did that. చేశాడు ఆ రీతి. The other boy, వేరేవాడు he didn't ask forgiveness. ఆ రీతిగా క్షమాపణ అడగలేదు. That's okay. సరే, We came home. ఇంటికి వచ్చాం, We were happy. సంతోషంగా ఉన్నాం. We don't expect unbelievers to ask our forgiveness. అవిశ్వాసులు ఏదో మనల్ని క్షమాపణ అడుగుతారని మనం కోరుకోం. That's the rule we follow. ఇటువంటి నియమాన్ని మనం వెంటాడతాం. They are in darkness. వారు అంధకారంలో ఉన్నారు, We are in the light. మనమైతే వెలుగులో ఉన్నాం. And because we are in the light, మనం we see we did something wrong. మనం వెలుగులో ఉన్నాం కనుక ఏదో పొరపాటు చేయగానే మనకు And తెలుసు. all of us may do something wrong. మనలో ప్రతి వారు ఏదో పొరపాటు చేస్తుంటాం. Sometimes accidentally you may say something that hurt your wife or your husband. కొన్ని సార్లు ప్రమాదవశాత్తు నీకు తెలియకుండా నువ్వేదో పొరపాటు You చేస్తావు. must ask forgiveness immediately. భార్యాభర్తలైనా కానీ క్షమాపణ వెంటనే అడగాలి. The person in the darkness, he doesn't ask forgiveness. చీకటిలో ఉన్న వ్యక్తి క్షమాపణ అడగడు. So, if you don't ask forgiveness, you're in the darkness. నువ్వు క్షమాపణ అడగకపోతే నువ్వు కూడా చీకటిలో ఉన్నావు. When you hurt your wife, do you ask forgiveness? నీ భార్యను గాయపరిచినప్పుడు నువ్వు క్షమాపణ If you అడుగుతున్నావు. don't ask forgiveness, you're in the darkness. నువ్వు అడగకపోతే నువ్వు అంధకారంలో ఉన్నావు. You know, that's the reason why many of our prayers are not answered. ఆ కారణాన్ని బట్టి అనేకమైన ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వడు. See Matthew chapter 5. మత్తయి సువార్త 5. And he speaks here about getting angry. ఇక్కడ కోపం గురించి ఆయన In మాట్లాడుతున్నాడు. verse 22. 22వ వచనం. You know, when we get rid of anger, we get more fruit in our life. మన జీవితాల్లోంచి కోపం గాని తీసివేసుకుంటే ఎక్కువైన ఫలం వస్తుంది. See, this is what we're thinking of, that there must be more fruit in our life. మనం తలంచేది అదే, మన జీవితాల్లో ఎక్కువ ఫలం ఉండాలని ధ్యానిస్తున్నాం. And here Jesus says, ఇక్కడ యేసుక్రీస్తు వారు the అంటాడు, Old Testament law was, verse 21, that you should not commit murder. చూడండి, పాత నిబంధనలో ఉండేటువంటి ఆ ఆజ్ఞ ఏంటంటే 21వ వచనంలో నరహత్య చేయవద్దు. That was a certain standard the law put. అక్కడ చూస్తే ఆ ధర్మశాస్త్రం పెట్టినటువంటి ఒక నియమం అది. The other people in the world had no standard. They could kill and do everything. లోకంలో ఉండేవారు వాళ్ళు చంపుకునేవాడు, ఏం చేసుకునే వాళ్ళకి ఏ నియమ నిబంధనలు లేవు. But God told the people of Israel, you are not to be like them. అయితే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అన్నాడు కదా, మీరు వారి వలె ఉండకుడి. You must have a higher standard. You shall not commit మీ యొక్క murder. జీవన విధానము ఉన్నత స్థితిలో ఉండాలి, మీరు నరహత్య చేయకూడదు. You know what Jesus did? యేసు ప్రభువారు ఏం చేశాడు తెలుసా? He said, ఆయన అన్నాడు, I am raising the standard higher. ఈ ఉన్నత స్థితిని అత్యున్నత స్థితికి నేను నడిపిస్తున్నాను. Not only you shall not commit murder, మీరు నరహత్య చేయొద్దంటమే కాదు, you shall not get angry. అసలు మీ కోపమే రాకూడదు. Isn't that higher? అది ఇంకా ఉన్నత స్థితి కదా. Now, you shall not commit murder was for all those Israelites. చూడండి, నరహత్య చేయవద్దు అనేటువంటి ఇశ్రాయేలీలందరికీ. We're not Israelites. మనం ఇశ్రాయేలీలం కాదు, We are children of God. మనం దేవుని పిల్లలమే. Our standard is higher. మన యొక్క స్థాయి ఇంకా ఉన్నతమైనది. You shall not get angry with your brother, నీ సహోదరుని మీద నువ్వు కోప్పడకూడదు. or your sister, నీ సహోదరి or మీద, your wife, భార్య మీద, or your husband, భర్త మీద, or anyone. ఎవరైనా సరే. And you know that how dangerous it is. చూడండి, అది ఎంత ప్రమాదకరమో. It says here, ఇక్కడ రాయబడింది, if you committed murder, you would be taken before the court, verse 21. 21వ వచనంలో చూస్తే నరహత్య చేస్తే విమర్శ కంటే తీర్పుకు But తీసుకువెళ్తాం. I'm telling you, Jesus said, అయితే యేసు ప్రభువు అన్నాడు కదా, నేను మీతో చెప్పున్నది if ఏమనగా, you get angry, you'll be taken before the court. నీ సహోదరి మీద కోపపడితే చాలు విమర్శకు లోనవుతావు. See how the standard has gone up? చూడండి, ఆ స్థాయి ఏ రీతిగా వృద్ధి అయింది. Old Testament was you commit murder, you'll go to court. పాత నిబంధనలో నీవు నరహత్య చేస్తే న్యాయస్థానానికి వెళ్తావు. Jesus said you get angry, you'll go to court. యేసుక్రీస్తు వారు అంటాడు, కోపపడితేనే న్యాయస్థానానికి వెళ్తావు. And then you get more angry and say something to your brother, ఒకవేళ ఇంకా కోపం ఎక్కువైపోయి సహోదరుని మీద ఏదైనా చెప్తే then you'll be guilty to the Supreme Court. నువ్వు ఇంకా ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి నిలబడాలి. That's the second step. అది రెండవ మెట్టు. It's all in verse 22. ఇదంతా 22వ వచనంలో And then ఉన్నాయి. he said, ఇంకా అంటాడు, and you get still more angry, ఇంకా కోపం and ఎక్కువైపోయి, again go and say something, ఇంకా క్రోధం ఇచ్చేస్తే then there is no court. You go to hell. ఇక అక్కడ కోర్టు లేదు, ఏం లేదు, నేరుగా నరకానికి. Do you believe that? చదువుతున్నావు అది? Do you believe that if you keep on getting angry, you can go to hell? చూడండి, ఎడతెగక కోపపడిపోతూ ఉంటే నేరుగా నరకానికి పోతున్నామని ఎప్పుడైనా గుర్తించావా? Has anybody told you that till today? ఎవరైనా నీతో ఈ మాటలు చెప్పారా? It's a very serious thing. ఇది చాలా తీవ్రమైన సంగతి. It's like a doctor saying this cancer, if you allow it to spread, it'll kill you. చూడండి, డాక్టర్ గారు చెప్పిన రీతిగా ఉంటుంది. ఈ క్యాన్సర్ ను వారీతిగా వదిలేస్తే అది విస్తరించి ఆఖరికి చంపేస్తుంది. When it is small itself, you must cut it out. అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని Remove it. తీసివేయాలి, దాన్ని కోసివేయాలి. If you don't
don't do anything about it, it just gets worse and worse and worse and worse. ఒకవేళ ఆ క్యాన్సర్ గురించి పట్టించుకోకపోతే అది వర్ధిల్లి విస్తరించి నిన్ను చంపేస్తుంది. And that's why you see so many believers, even after 30-40 years of being a believer, they still lose their temper. అనేక మంది విశ్వాసుల జీవితాల్లో ఆ రీతిగానే ఉంది. 30-40 ఏళ్ల నుంచి విశ్వాసులుగా ఉన్నారు, కానీ సహనం తేలిగ్గా కోల్పోతారు. Make it a goal in your life that I never want to lose my temper with anybody. నీ జీవితంలో ఇదొక గురిగా పెట్టుకో, ఎవరిని చూసి కూడా నా సహనాన్ని నేను కోల్పోను, కోపం తెచ్చుకోను. Not with an auto rickshaw driver, ఆటో రిక్షా డ్రైవర్ మాటే కాదు, or a porter in the railway station, లేకపోతే రైల్వే స్టేషన్ లోని సామాన్లు మోసేవాడే కాదు, or a government clerk who doesn't give me what I'm supposed to get, ఒకవేళ some permit or something. ఏదైనా నాకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన సంగతులు అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ ఆ ఉద్యోగి నాకు ఇవ్వటం లేదు, ఆ రీతిగా కావచ్చు. Or a believer who backbites against me. ఒకవేళ నాకు విరోధంగా కొండాలి చెప్పేటువంటి విశ్వాసం ఉండొచ్చు. I'm not going to get angry. నేను కోపం I'm తెచ్చుకోను. going to commit my cause to the Lord. నా యొక్క ప్రార్థన ప్రభువుకు వినిపిస్తా. Because when I get angry, it's like the sun going backwards. ఎందుచేతంటే నా కోపం వచ్చిందంటే సూర్యుడు మళ్ళా వెనకంజ వేస్తున్నాడా అన్నట్టుకుంటుంది. My sun must keep on rising in the sky. నా సూర్యుడు ఆకాశంలో ఆ రీతిగా తాను ఉదయిస్తూ పైకి I want రావాలి. to be more like Jesus tomorrow than I am today. ఈ రోజు కన్నా రేపు ఎక్కువగా ప్రభు యొక్క God's సారూప్యతలోనే will రావాలి. is that we bear much fruit in our life. నా జీవితంలో ఎక్కువైన ఫలం నేను ఫలించాలి. The fruit of patience, సహనం అనేటువంటి ఫలం, forgiveness, క్షమాబుద్ధి, and love, ప్రేమ, and goodness. మంచితనం. You must not be satisfied with what you have today. నేటి దినాన్ని నువ్వు ఎటువంటి ఈ లక్షణాలు కలుగున్నావు వాటితో తృప్తి చెందకు. There must be a constant hunger and thirst. ఎడతెగినటువంటి ఆకలి దప్పికలు నీలో ఉండాలి. Jesus also said here, యేసు ప్రభువారికి ఇక్కడ అన్నాడు, blessed are those who mourn, verse 4, for they shall be comforted. 5:4 ఉంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Now, what should we mourn for? దేని నిమిత్తం దుఃఖపడాలి? It must be different from the world. లోక దుఃఖానికి ఇది వేరైనది. The worldly sorrow is different from godly sorrow. చూడండి, లోక దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖానికి వేరైనది. See, that's another secret of more fruitfulness. చూడండి, మరింత ఫలవంతులుగా ఉండేదానికి అదొక రహస్యం. You know, just like to get more fruit, a man will pour water on the plant. చూడండి, ఎక్కువైనటువంటి ఫలం వచ్చేదానికి మా మనుషుడు ఏం చేస్తాడంటే రైతు దానికి ఎక్కువ నీరు అవి వేస్తాడు. So we water this with our tears. మనమైతే మన యొక్క కన్నీటితో ఈ రీతిగా నీరు చల్లుతున్నాం. What should we feel sorry about in our life? మన జీవితాల్లో దేని గురించి చింతించాలి, What should we be mourning about? దేని గురించి మనం దుఃఖించాలి? See 2 Corinthians 7. 2 కొరింథీ 7వ అధ్యాయము. It says here ఇక్కడ రాయబడింది కదా, about a godly sorrow and a worldly sorrow. దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోకానుసారమైన దుఃఖం గురించి రాయబడింది. In verse 9 and 10, 9-10 వచనాల్లో it speaks here in verse 10 about a sorrow that is according to the will of God. 10వ వచనంలో చూస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖం, And it leads to salvation. అది రక్షణకు నడిపిస్తుంది. Salvation from what? దేని నుంచి రక్షణ? Being saved from anger. ఆ కోపం నుంచి మనల్ని Being విడిపిస్తుంది. saved from lust and sin. పేరాశ, పాపం నుంచి మనల్ని But విడిపిస్తుంది. there's another sorrow, verse 10, which is the sorrow of the world, that produces death. అయితే లోక సంబంధమైన దుఃఖం అని కూడా 10వ వచనంలో ఉంది, అది మరణాన్ని కలుగజేస్తుంది. So, there is a sorrow in the world and there's a godly sorrow. These are two different things. రెండు రకాల దుఃఖాలు ఉన్నాయి, లోకానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖం. What are the people in the world sorrowful about? లోకంలో ఉండేటువంటి ప్రజలు దేని గురించి దుఃఖిస్తారు? Mostly about earthly things. తీరా చూస్తే ఎక్కువగా భూ సంబంధమైన సంగతుల గురించి. Somebody cheated me. ఎవరో నన్ను మోసగించారు, Or my brother didn't give my share of the family property. మా అన్న ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని ఇవ్వలేదు. These are the things people sorrow about in the world. లోకంలో ఉండే ప్రజల యొక్క దుఃఖం అది. Or somebody spread some bad story about me. లేదా నా గురించి ఎవరో కొండాలు లేని కథ Or I పుట్టించారు, didn't get that promotion. లేదా నాకు ఆ పదవిలో ఉన్నతి రాలేదు. These are all worldly sorrow. ఇవన్నీ లోక సంబంధమైన దుఃఖాలు. Now there's a godly sorrow. అయితే దైవ చిత్తానుసారం Godly sorrow is like this. ఈ రీతిగా ఉంటుంది. Oh Lord, I'm sorry, I lost my temper again. ఓ పలానా వ్యక్తికి విరోధంగా నా సహనాన్ని కోల్పోయాను. Lord, I'm sorry, I got angry. నువ్వా నా కోపం వచ్చింది, క్షమించు. I'm sorry, I lusted with my eyes there. నా యొక్క కళ్ళతో నేను పేరాశకి నేను గురయ్యాను, క్షమించు. Lord, there I saw I had little love of money. నువ్వా నేను అక్కడ చూడగానే కొంచెం ధనాశ వచ్చింది, And a క్షమించు. sorrow which brings even tears to our eyes. మన యొక్క కళ్ళలో ఆ దుఃఖము కన్నీటిని కూడా తెప్పిస్తుంది. I want to ask you, my dear brothers and sisters, a very honest question. సోదర సోదరులారా, ఎంతో యథార్థమైన ప్రశ్న, And I want an honest answer. ఎంతో యథార్థమైన జవాబు ఇవ్వాలి. Have you ever wept for your sins?
నీ పాపముల విషయమై ఎప్పుడైనా దుఃఖించావా? Have you actually shed tears thinking of some sin that you committed? నువ్వు చేసినటువంటి ఏదో ఒక పాపాన్ని బట్టి ఎప్పుడైనా కన్నీరు కార్చావా? The Bible says that when Peter denied the Lord, he went out and wept bitterly. బైబిల్లో రాయబడింది, పేతురు పాపం చేసినప్పుడు తాను వెళ్లి సంతాపపడి బహుగా ఏడ్చెను అనుంది. Imagine a big, strong fisherman weeping చూడండి, ఒక బలమైన దృఢమైనటువంటి జాలరి ఏడవటం, and crying so much that nobody can control his crying. ఎంత బహుగా ఏడ్చాడంటే ఎవరు కూడా అతన్ని అదుపులో పెట్టలేకపోయారు. And you go to Peter and say, why are you crying so much? పేతురు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు? Did you lose some money? ఏదైనా డబ్బు పోయిందా? Did somebody tell some story about you? నీ గురించి ఎవరైనా చెడ్డ మాటలు చెప్పారా? No. He says, no money, no story, డబ్బు nothing. కాదు, కథలు కాదయ్యా అంటాడు. He says, I let down the Lord so badly. ప్రభు విషయంలో నేను ఎంతో బొంకి వేసినాను, I denied the Lord. ప్రభువుని ఎంతో I బొంకినాను, failed the Lord here. నేను ఇక్కడ చూస్తే ప్రభు విషయంలో తప్పిపోయాను. That's why he became such a fruitful man. అందుచేతనే అంత ఫలవంతమైన వ్యక్తి అయ్యాడు. That's why God filled that man with the Holy Spirit and used him to bless thousands of people. అందుచేతనే దేవుడు ఆ వ్యక్తిని పరిశుద్ధాత్ముడితో నింపి వేలాది మంది రక్షణార్థమై వాడుకున్నాడు. Because God saw those tears. ఎందుచేతనే దేవుడు ఆ కన్నీరు చూశాడు. And God sees what you are weeping about. దేవుడు దేని గురించి నువ్వు దుఃఖిస్తున్నాడో చూస్తున్నాడు. I believe all of us can be very fruitful in our life. మనలో ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాల్లో ఫలవంతంగా If ఉండొచ్చు. there's a greater sorrow for sin in our heart. మన హృదయాల్లో పాపం విషయమైనటువంటి దుఃఖం ఉంటే చాలు. Lord, I'm not more like Jesus, like I want to be. యెహోవా, నేను క్రీస్తు వారి వలె ఉండాలనుకుంటున్నాను కానీ ఆ రీతిగా ఎదగలేకపోతున్నాను. I failed you there. ఇక్కడ I తప్పిపోయాను, failed you here. ఇక్కడ తప్పిపోయాను. And I want to do everything to set it right. నేను దాన్ని సరి చేసుకునేదానికి ఏమి చేయమంటే అది చేస్తాను. God is a rewarder of those who diligently seek Him like that. ఎవరైతే యథార్థంగా ఆ రీతిగా ఆయన వెతుకుతారో వారికి బహుమానం ఇచ్చేవాడు ఆయన. I remember the years after I was born again when I was defeated by so many sins in my life. నేను తిరిగి జన్మించినటువంటి ఆ సంవత్సరం ఎరుగుదును తర్వాత ఎన్నో పాపాల ద్వారా అనేక సార్లు నేను తప్పుద్రోవ పట్టా. And even when I first became a full-time worker, I loved money. నేను మొట్టమొదటిసారి సంపూర్ణ సేవకు వచ్చినప్పుడు కూడా ధనం అంటే ఆశ Like ఉండేది. most full-time workers, love money. అనేక మంది సంపూర్ణ సేవకులు ధనాశలో ఉన్నారు. And I knew that was wrong. I knew it was a sin. అది పాపమని తెలుసు, అది పొరపాటని తెలుసు. It was a sin because Jesus didn't love money. ఎందుచేతంటే యేసుక్రీస్తు వారు ధనాన్ని ప్రేమించలేదు. Jesus used money, but He never loved money. యేసుక్రీస్తు వారు ధనాన్ని వాడారు గాని దానిని ప్రేమించలేదు. And He was also a full-time worker for 3.5 years. 3.5 సంవత్సరాలు ఆయన కూడా సంపూర్ణ సేవలో ఉన్నాడు. He never had any income. ఆయనకి ఏ ఆదాయం లేదు. Sometimes he slept under the trees because there was no other place to sleep. ఆయన నిద్రపోవడానికి ఏ స్థలము లేదు కనుక కొన్నిసార్లు ఏదో చెట్టు నీడను విశ్రమించాడు. He really suffered a lot as a full-time worker. ఆయన సంపూర్ణ సేవలో ఎంతో బాధనుందాడు. But he never loved money. అయితే ఎప్పుడూ ధనాన్ని He ప్రేమించలేదు. was not always wishing that he could get more and live in a comfortable way. ఏదో ఎక్కువ నాకు ఆదాయం కావాలి, సుఖవంతంగా ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. And I said, Lord, I want to be like that. ప్రభువా, నేను ఆ రీతిగా ఉండాలని కోరుతున్నానని చెప్పా. If I'm like that, I know my ministry will be anointed. నేను ఆ రీతిగా ఉంటే నా పరిచర్య అభిషేకించబడుతుందని నేర్చుకున్నాను. And because I was not like that, I began to weep before God. నేను ఆ రీతిగా లేను కనుక దేవుని సన్నిధిలో దుఃఖిస్తుండేవాడిని. I never wept when I lost money. డబ్బు పోయినప్పుడు ఎప్పుడూ నేను దుఃఖించలేదు. I never wept when anybody cheated me. ఎవరైనా నన్ను మోసగించినప్పుడు ఎప్పుడూ దుఃఖించలేదు. I never wept if somebody told a false story about me. నా గురించి ఎవరో తప్పుడు కథలు అల్లినప్పుడు నేను ఎప్పుడు దుఃఖించలేదు. Not even once. ఒక్కసారి కూడా లేదు. But I wept a lot because where I failed the Lord. అయితే ప్రభు విషయంలో ఏదైనా తప్పిపోతే అప్పుడు ఎక్కువ దుఃఖించాను. In anything where I failed the Lord a little bit, even other people didn't know about it. బహుశా ప్రభు విషయంలో ఏదైనా తప్పిపోతే వేరే వారికి తెలియకపోవచ్చు అది. కానీ I would weep. Sometimes I'd wake up in the middle of the night and weep before God on my pillow. కొన్నిసార్లు నేను అర్ధరాత్రిలో లేచి ఆ తలదిండి మీదే ప్రభు సన్నిధిలో దుఃఖిస్తుంటా. And I say, Lord, make me more holy. Make me like Jesus. ప్రభువా, నన్ను మంచి పరిశుద్ధుడిగా చేయి, క్రీస్తు వారి వలె చేయి. Bible says, blessed are those who mourn. బైబిల్లో రాయబడింది, దుఃఖపడు వారు ధన్యులు, They'll be strengthened by God. వారు దేవుని ద్వారా బలపరచబడతారు. And I want to testify, God has strengthened me నా దేవుడు నన్ను బలపరిచాడని చెప్తున్నా. to overcome sin. పాపాన్ని జయించేదానికి So many areas where I was defeated. అనేకమైన సంగతుల్లో ఓడిపోయాను ఇది వరకు. And God can do that for you. దేవుడు నీ జీవితంలో ఆ రీతిగా చేయొచ్చు. But you got to weep a little more. అయితే కొంచెం ఎక్కువగా నువ్వు దుఃఖించాలి. Because that's where God sees you're really longing for a godly life. ఎందుచేతనంటే భక్తి గల జీవితం నిమిత్తం
నిమిత్తమై నువ్వు అపేక్షిస్తున్నావని దేవుడు చూడాలి. There are very few people on earth who are longing for a godly life. భక్తి గల జీవితం జీవించాలనే ఆశ లోకంలో కొంచెం మందికే ఉంది. God finds His greatest delight where people are longing, Lord, I want to bring forth more fruit in my life. నా జీవితంలో ఎక్కువైన ఫలం ఫలించాలని ఎవరైతే కోరతారో వారిని చూసి ప్రభు సంతోషిస్తాడు. You know, Jesus told His disciples యేసుక్రీస్తు వారి శిష్యులతో అన్నాడు కదా, also about being fruitful in their ministry. వారి పరిచర్యలో కూడా ఏ రీతిగా ఫలవంతులుగా ఉండాలనేది. He said, lift up your eyes and look at the fields. It's already white for harvest. ఆయన అన్నాడు కదా, ఇదిగో మీ కన్నులెత్తి చూడండి, ఆ కోత ఇప్పుడే పంట అంతా తెల్లబారి ఉన్నది. See John chapter 4, యోహాను సువార్త 4 verse 35. 35. He said, don't you say that there are yet 4 months for the harvest, but I say lift up your eyes and the fields are already white. They're white for harvest. ఇంకా 4 నెలలైన తరువాత కోత కాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చాను అని And he said చెప్తున్నాడు. already the one who reaps is receiving wages and gathering fruit for eternal life. తర్వాత వచ్చిన విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలం సమకూర్చుకొనుచున్నాడు. There he was not speaking about the fruit of victory over sin. ఇక్కడ చూస్తే పాపం మీద జయానికి సంబంధించిన ఫలం. There he was speaking about the fruit of bringing people into God's kingdom. దేవుని రాజ్యంలోనికి ప్రజలు తీసుకువచ్చేటువంటి ఆ ఫలం గురించి ఆయన మాట్లాడుతున్నారు. Or leading people to a more godly life. అంతేకాదు ఇంకా మరింత భక్తివంతమైన జీవితంలో ప్రజలు నడిపించే సంగతి. So I want to say something to you. ఎవరైనా ఏదైనా అయితే అనొచ్చు. Jesus said to all of us that we must be His witnesses. యేసుప్రభు మనందరితో కూడా అన్నాడు కదా, ఆయన సాక్షులుగా మనం ఉండాలి. We are not all to be full-time workers. అందరం కూడా సంపూర్ణ సేవకులుగా రాలేకపోవచ్చు. Maybe God calls only 1 in 100 to be a full-time worker. దేవుడు ఏదో 100 మందిలో ఎవరో ఒకరిని సంపూర్ణ సేవకు పిలవచ్చేమో. But the other 99 must be His witnesses. అయితే మిగిలిన 99 మంది కూడా ఆయన సాక్షులుగా ఉండాలి. So everyone sitting here, you got to be a witness for Christ. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా క్రీస్తు నిమిత్తం సాక్షులుగా ఉండాలి. Because you meet certain people that I will never meet. ఎందుచేతనంటే నా జీవిత కాలంలో కూడా కలుసుకోలేని వ్యక్తుల్ని నువ్వు కలుసుకోవచ్చు. And you will meet certain people whom nobody else in this room will meet. ఈ గదిలో ఏ ఒక్కరూ కలవలేనటువంటి వ్యక్తుల్ని నువ్వు కలిసే ఆ తారసపడే అవకాశం ఉండొచ్చు. Shall I tell you who they are? ఎవరో తెలుసా? The people who live near you, your neighbors. నీ ఇరుగు పొరుగు ప్రాంతాల్లో నివసించేవారు. They won't come to a meeting. వారు ఎలాంటి కూడికి రారు. I'll never meet them. నేను వారిని All కలుసుకోలేను. the people sitting here will not meet your neighbors. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా నీ పక్కింటి వాడిని కలుసుకోలేరు. You meet them. అయితే నువ్వు You meet కలుసుకుంటావు. them almost every day. ప్రతి దినం కూడా మీరు కలుసుకుంటుంటారు. And then your relatives. మీ యొక్క బంధువులు. Most of your relatives who are unconverted, they'll never come to a meeting. మీలో అనేక మంది బంధువులు వారు మారలేదు, వారే కూడికి రారు. Some of them may come, most of them will never come. వాళ్ళు కొంతమంది రావచ్చేమో, చాలా మంది రారు. I'll never see them, nobody here will see them. మీ బంధువుల్ని నేను చూడలేను, ఇక్కడ కూర్చున్న వారు ఎవరు But you will చూడలేరు. see them. అయితే నువ్వు చూస్తుంటావు. Then in the place of your work, అంతేకాదు నువ్వు పనిచేసే ఆఫీస్ లో think of all the people who sit in your office. నీ చుట్టూ కూర్చున్న వారిని గుర్తుంచుకో. I never see them. నేను ఎప్పుడు అక్కడికి రాను. Nobody here sees them. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు But నీ you ఆఫీస్కి see them రారు. every day. అయితే నువ్వైతే రోజు చూస్తుంటావు. To those people, only you can be a witness for Christ. ఆ వ్యక్తులకి నీవే క్రీస్తు సాక్షివి. So I told you, your neighbors, నీ ఇరుగు పొరుగు వారు, your relatives, నీ బంధువులు, and your fellow workers in the office. అంతేకాదు ఆఫీస్ లో నీతో పాటు పనిచేసే సహోద్యోగులు. Those are special people whom only you can be a witness to. వారు ప్రత్యేకమైన ప్రజలు. నీ ఒక్కదానివే వారికి సాక్షి. Many of them, you give them 100 invitations, they will not come to a meeting. చూడండి, వారికి అనేక మందికి 100,000 సార్లు ఆహ్వానించిన ఒక్కడికి రారు. But you are there, and God has placed you there. Every day you are living in their midst. అయితే నీవున్నావు, దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు, ప్రతిదినము వారు నిన్ను చూస్తున్నారు. You're not a full-time worker. నువ్వు పరిపూర్ణ సేవకుడు. God hasn't called you to be a full-time worker. దేవుడు నిన్ను సంపూర్ణ సేవకుడుగా But పిలవలేదు. God's called you to be a witness, దేవుడు సాక్షి ఉండదని పిలిచాడు. to bring much fruit from that harvest around you. నీ చుట్టూ ఉండేటువంటి ఆ విస్తారమైన పంటను సమకూర్చేదానికి. And you must say, Lord, make my life fruitful. నువ్వు చెప్పాలి, ప్రభువా నా జీవితాన్ని ఫలవంతంగా చేయి. Either by bringing some of them to Christ, వారిలో కొంతమంది క్రీస్తు చెందుకు తీసుకొస్తారు. or by leading some of them to a more godly life. లేకపోతే వారిలో కొంతమందిని ఇంకా ఎక్కువైన భక్తి గల జీవితంలోకి నడిపిస్తాను. And how can we do that? ఏ రీతిగా చేయగలం? By your life. నీ జీవితం ద్వారా. First of all, by your life. మొట్టమొదటిగా నీ జీవితం ద్వారా. It says here in Matthew chapter 5 మత్తయి సువార్త 5లో మనం చూస్తున్నాం. and verse 16. 16. Matthew 5 and verse 16. 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. He's not talking there about
your preaching. అక్కడ నువ్వు చేసే బోధల గురించి చెప్పలేదు. Let them see your light, which is your life. వారు నీ వెలుగును చూడని, అదే నీ జీవము. First of all, people must see your life. మొట్టమొదట ప్రజలు నీ జీవితాన్ని చూడాలి. Then you can say something. అప్పుడు నువ్వు చెప్పగలవు. Please remember this. గుర్తుంచుకో. First, they see the light and then they hear the sound. చూడండి, మొట్టమొదట వారు ఆ వెలుగును చూస్తారు, తర్వాత నీ శబ్దాన్ని వింటారు. Now, you know about lightning and thunder. చూడండి, మీకు తెలుసు కదా ఉరుములు మెరుపులు. Which comes first? మెరుపు ముందు వస్తుందా, ఉరుము ముందు వస్తుందా? The light. ఆ మెరుపు ముందు వస్తుంది, Then the sound. తర్వాత ఉరుము వస్తుంది. Never forget that. ఇది మర్చిపోవద్దు ఎప్పుడు. Which comes first? ముందేది? The light. ముందు వెలుగు, Then the తర్వాత sound. శబ్దం. In fact, there's a little delay. There's the light, then some time, then the sound. ఇలా చూస్తే ఆ వెలుగుకి శబ్దానికి మధ్యలో కొంత క్షణకాలం తేడా ఉంటుంది. It must be like that in your Christian life నీ also. క్రైస్తవ జీవితంలో ఆ రీతిగా ఉండాలి. Don't shout like thunder when there's no light in your life. నీలో ఏ వెలుగు లేకుండా ఉరిమే ఎక్కువ. A lot of Christians are like that. అనేక మంది క్రైస్తవులు Preaching on the streets, preaching everywhere, so much thunder, but no light. ప్రతి చోట ఎంతో ఉరిమేస్తా ఉంటారు, కానీ వెలుగే ఉండదు. So you learned something today. కాబట్టి ఇదేనో కొంత It's like a geography class. First lightning, then thunder. ఇదేదో మన యొక్క జియోగ్రఫీ క్లాస్ లో ఉందంటే, మొట్టమొదట మెరుపులు, తర్వాత ఉరుములు. Science class. ఇది సైన్స్ క్లాస్. First light, then thunder. మొట్టమొదట మెరుపు అంటే వెలుగు, తర్వాత It's good to witness for the Lord like thunder. I want to be like that. ఏమనుమానం లేదు, ప్రభు నిమిత్తమై ఉరిమేవాడిగా ఉండాలని ఆశ నాకుంది, మంచిదే. But first I want to be like lightning. అయితే దానికన్నా ముందు మెరుపు వెలుగు ఉండాలి. And you see that in the Bible also. బైబిల్లో కూడా చూస్తున్నాం కదా. In Exodus in chapter 3. నిర్గమాకాండము 3వ అధ్యాయము. Exodus chapter 3. నిర్గమ 3. We read about Moses walking down in the desert like he had been doing for 40 years. చూడండి, 40 సంవత్సరాలుగా మోషే చేస్తున్నాడు, ఆ రీతిగా ఆ యొక్క అరణ్యంలో నడుస్తున్నాడు, looking after the sheep. ఆ గొర్రెల్ని మేపుతూ. And suddenly we read in verse 2, he saw a bush on fire. అకస్మాత్తుగా 2వ వచనంలో అక్కడ ఒక పొద మండటం కనిపించింది. Exodus 3 verse 2. నిర్గమ 3:2. There was no sound. అక్కడ చూస్తే ఏ శబ్దము No లేదు. sound at all. ఏ శబ్దము లేదు, But a blazing light. అయితే అగ్ని జ్వాల కనబడుతుంది. And when Moses saw the light, he said, I must stop and see what is this marvelous sight. Verse 3. ఎప్పుడైతే మోషే ఆ వెలుగు చూచాడో, ఏంటి ఆశ్చర్యకరమైన సంగతి, ఆగి చూస్తాననుకున్నాడు. Then verse 4, the sound came. తర్వాత 4వ వచనంలో శబ్దం వచ్చింది. Then God spoke to him. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. So which came first? ఏది ముందు వచ్చింది? The light. వెలుగు, Then the sound. తర్వాత శబ్దం. So that must be your life. మన యొక్క జీవితం కూడా ఆ రీతిగా ఉండాలి. You're in your home, in your neighborhood, నీ ఇంటిలో, నీ పరిసర ప్రాంతాల్లో, in your office, నీ ఆఫీసులో, your relatives. నీ బంధువుల మధ్యలో. Your life first. మొట్టమొదట నీ వెలుగు People జీవితం, must see your life. వారిని జీవితం చూడాలి, Then your word. తర్వాత నీ మాటలు. If you don't have a life, నీకు అటువంటి జీవం లేకపోతే it's better to keep your mouth shut. అప్పుడు మౌనంగా ఉండటం మేలు. I saw one person wearing a badge. ఒక వ్యక్తి ఇక్కడ ఒక బ్యాడ్జ్ పెట్టుకున్నాడు, చూశా. Jesus is the answer. యేసే జవాబు అని. Good. మంచిదే. But he got angry with somebody and he was shouting at someone. ఒకవేళ నువ్వు ఎవరి మీదైనా కోపం వచ్చి నువ్వు అరుస్తున్నావు, He was like that. He was doing that. ఆయన ఆ రీతిగా చేస్తూ ఉంటే, I said, brother, please take off that badge. కాబట్టి ఆ రీతిగా అరుస్తూ ఉన్నప్పుడు చెప్పదయ్యా, దయచేసి ఆ బ్యాడ్జ్ తీసేసి మాట్లాడరు అని. Because you are not a good testimony when you are losing your temper like that and going around with this badge. ఏదో చేతనంటే ఈ బ్యాడ్జ్ పెట్టుకుని నీ సహనాన్ని ఆ రీతిగా కోల్పోవడం అనేటువంటిది అది మంచి అలవాటు కాదు. Let them think you're a non-Christian or something. సరే, నువ్వు క్రైస్తవుడు కాదని అనుకో, నువ్వు But you go around with a badge saying Jesus is the answer and then you get angry and lose your temper with యేసుక్రీస్తు people. వారే అన్నిటికీ జవాబుని కనపడ్డవాడి మీద కోపడుతూ ఉంటే మంచిది కాదు. Your life must shine first. మొట్టమొదటి నీ జీవితం ప్రకాశించాలి. That's what Jesus said. యేసు ప్రభువు వారు చెప్పింది అది. You know, Jesus never preached for 30 years. యేసుక్రీస్తు వారు ఎప్పుడు 30 ఏళ్లు ప్రసంగించలేదు. There was such a life behind that. అయితే ఎంతో జీవము, And then when he spoke, తర్వాత there మాట్లాడారు. was a life behind those words. ఆ మాటలు వెనుక ఎంతో జీవం ఉండింది. So we must seek God that our life will be fruitful to bring other people to Christ. వేరే వారిని కూడా క్రీస్తు చెంతకు తీసుకుని వచ్చేలాగా మన జీవితం ఫలవంతంగా And ఉండాలని ప్రార్థించుకోవాలి. God can give us amazing opportunities if we pray for it. మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన అవకాశాలు మనకి ఇస్తాడు. Why don't you pray today and say, Lord, make my life
fruitful in your kingdom. ప్రభువా నీ రాజ్యంలో నా జీవితాన్ని ఫలవంతంగా చేయి అని ఎందుకు మనం ప్రార్థించకూడదు? I'll tell you how I used to pray, and I still pray. నేను ఏ రీతిగా ప్రార్థించేవాడినో ఇప్పుడు కూడా అలాగే ప్రార్థిస్తున్నా, చెప్తాను. I said, Lord, all these businessmen who are so crazy after making money, make me crazy like that to bring people into your kingdom. నేనేమని ప్రార్థించేవాడినంటే ప్రభువా ఈ వ్యాపారస్తులందరూ రాత్రింబగళ్ళు కూడా కష్టపడి డబ్బు సంపాదించాలనే తపనలో ఉన్నారు, నీ నిమిత్తమై ఆత్మలను సంపాదించే అటువంటి తపన నాకు దయచేయనివ్వండి. That's a good prayer to pray. అదిగా ప్రార్థించడం మంచి ప్రార్థన. Whenever I see businessmen always interested in promoting their business, ఎప్పుడు కూడా వ్యాపారస్తులను చూస్తే చూడటం, లెక్క పెట్టుకోవడం ఎంతో I'm challenged. నాకు సవాల్ అనిపించింది. Because God has given me also a business. ఎందుకంటే దేవుడు కూడా నాకు వ్యాపారం God has given you a business. నీకో వ్యాపారం ఇచ్చాడు. To build His kingdom. ఆయన రాజ్యాన్ని కట్టే పని. Say, Lord, I'm not satisfied with what fruit has come from my life. ప్రభువా ఇప్పుడు ఏ ఫలమైతే నా జీవితంలో వస్తుందో దానితో I want much more fruit in my life. నా జీవితంలో ఇంకా ఎక్కువైన ఫలం కావాలి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. While our heads are bowed in prayer, అందరం కూడా తలలు వంచుదాం. let's ask God ప్రభువుని అడుగుదాం for His help. అయ్యా సహాయపడు అని. Let there be a hunger and a thirst in your heart for more fruit in your life. నీ జీవితంలో ఎక్కువైన ఫలము నిమిత్తమై ఆకలి దప్పిక నిమిత్తమే ప్రార్థిస్తాం. Will you say, Lord, I don't want to be the same anymore after I go away from here. ప్రభువా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ పాత వ్యక్తిగానే నేను ఉండదలుచుకోలేదు I'm అని not చెప్తాం. satisfied with the fruit in my life or my ministry. నా జీవితంలో నా పరిచర్యలో ఉన్న ఫలాన్ని బట్టి నేను సంతృప్తి చెందటం లేదు. I want it to be much more. నేను ఇంకా ఎక్కువగా ఫలం ఫలించాలి. Please help me, Lord. అయ్యా సహాయపడు. Father, we pray that you'll fill us with your Spirit ప్రేమగల తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపాలని so that our ప్రార్థిస్తున్నాం. life and our labor can be fruitful.